సుహాస్ జ్యువెలర్స్ 5th యానివర్సరీ సందర్భంగా 8 తులాల బంగారం ఉచితం. ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు. వెంటనే సుహాస్ షోరూమ్ ను సంప్రదించండి. వైరా రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ఖమ్మంలో జరిగిన ఈ వరదల గురించి అంటే ఎంత చెప్పుకున్నా తక్కువే. వరదలు ఎంత మందిని గాయపరిచిందంటే మనం చూస్తానే ఉన్నాం మన ఛానల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. అలాగే ఈ రోజు ఆ భాగంలో మనమైతే మెఫీ మానసిక వికలాంగుల కేంద్రానికి అయితే వచ్చామన్నమాట. అంటే ఈ వరదల్లో ఇలాంటి మానసిక కేంద్రాలు, ఇలాంటి అంగవైకల్యం ఉన్న పిల్లలు కానివచ్చు, మెంటల్ ఎబిలిటీ లేని పిల్లలు కానివచ్చు, వాళ్ళు ఉండే ఆశ్రమాన్ని కూడా ఈ వరద ఏదైతే ఉందో అది తీవ్రంగా నష్టపరిచిందని అయితే చెప్పొచ్చు. మనం ఈ రోజు అయితే ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్నాము. ఈ రోజు ఏంటి ఇక్కడ స్పెషాలిటీ అంటే, వాళ్ళు ఏదైతే పిల్లలు కోల్పోయారో ఇక్కడ వీళ్ళని కూడా వరదల్లో వాళ్ళ బట్టలు కానివ్వచ్చు, వాళ్ళు తినే పదార్థాలు కానివ్వచ్చు, ఇలాంటి ప్లేట్లు కానివ్వచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా నష్టపోయి ఉన్నారనమాట. అయితే ఈ విషయం తెలుసుకున్న మన ఖమ్మంలో ఉన్న కార్తికేయ ఎంటర్టైన్మెంట్ వాళ్ళైతే మన టీం వాళ్ళు వచ్చి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ అవసరాన్ని తెలుసుకొని వాళ్ళు తినడానికి ఫుడ్ కానివ్వచ్చు, వాళ్ళు తినడానికి ప్లేట్స్, ఇవన్నీ గ్లాసులు కూడా నష్టపోయామని చెప్పాను కదా, వరదల్లో కొట్టుకుపోయాయి. సో వాళ్ళందరికీ వాళ్ళు కూడా ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అయితే వచ్చారన్నమాట. కొన్ని క్లోత్స్ తీసుకొచ్చారు, ఇంకా వాళ్ళకి కావాల్సిన కొన్ని సంబంధించిన వస్తువులు అయితే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారనమాట. మనం ఈ ప్రోగ్రామ్ చేయడానికి కారణం ఏంటంటే, మన ఖమ్మంలో ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు అని చాలా మంది డోనర్స్ ఎవరైతే ఉన్నారో గుర్తించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ అవసరాలకి ఉపయోగపడేవి వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత అంటే చెప్తూ ఉంటాం కదా, మానవ సేవే మాధవ సేవ అన్నట్టు. సో ఇది గుర్తించి మనం వాళ్ళకి యూజ్ అయ్యే వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళ అవసరాలు తీరుతాయి. సో అలాంటివన్నీ ఇంకా కొంతమంది ముందుకు వచ్చి ఇలాంటి హెల్ప్స్ చేయాలని మనం ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందన్నమాట. మనతో పాటు అయితే ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేశారో ప్లేట్స్ కానివ్వండి, అవి కానివ్వండి, కార్తికేయ ఎంటర్టైన్మెంట్ టీం అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎందుకు అనిపించింది ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలని, ఇంకా ఈ మెఫీ కేంద్రాన్ని నడిపే యాజమాన్యం వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. వాళ్ళని అడిగి ఎన్ని రోజులుగా వీళ్ళని చూసుకుంటున్నారు, అసలు ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది అయితే మనం అడిగి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. నమస్తే అమ్మా, మీ పేరు? ప్రమీల అమ్మ. ప్రమీల గారు, అంటే ఈ పిల్లలందరూ మీ దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మీరు ఎన్ని సంవత్సరాలైంది ఇది స్టార్ట్ చేసి? 2001లో స్థాపించాను మేడం. మా బాబు కూడా మానసిక వికలాంగుడే. ఈ బాబు మీ బాబా? మా బాబమ్మ. తనకు కూడా ఏం తెలియదు. నేను బిఫోర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యాను. నా జాబ్ ను వదిలేసి నా కొడుకు కోసం ఒక్కడికి అయితే చేయలేను కదా, ఇంకా కొంతమందికి చేయాలనే ఉద్దేశంతో సర్వీస్ స్టార్ట్ చేశాను. నా దగ్గర అయితే 49 మెంబర్స్ ఉన్నారు మొత్తము. ప్రజెంట్ గా అయితే 35 మంది పిల్లలు ఉన్నారమ్మా. కొంతమంది ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఉన్నారు. నిజంగా మేడం, మొన్న వచ్చిన వరదలకి ఇక్కడికి మా ఇంట్లోనైతే సార్ కూడా మా బజార్కి వచ్చారు. చూస్తుంటే అన్నీ పోయినాయి మేడం. కట్టుకునే గుడ్డల దగ్గర నుండి పడుకునే మంచాల వరకు నా పిల్లలకి మీలాంటి దాతలు ఇచ్చిన రైసు, పప్పులు, ఉప్పులు కూడా మొత్తం కొట్టకపోతుండే 24 గంటలు వాటర్లోనే ఉన్నాం. ఎవరూ రక్షించలే మేడం. వాటర్ తగ్గినాక నిదానంగా ఎవరో ఒకరు వచ్చి అనిత మేడం ఫోన్ చేస్తే వాళ్ళ సాయంతో వచ్చి బయటకు తీసుకొచ్చారు. వీళ్ళకి ఏం తెలియదు, వరదలు ఉరుకుతున్నారు. సార్ గారి దగ్గరికి ఆ రోజు వెళ్ళాను. సారు మీరు ఒకసారి రండి, మా పరిస్థితి కూడా చూడండి అని చెప్పాను. 24 సంవత్సరాలు ఇదే బాధపడుతున్నాం అమ్మ. సొంత ఇల్లు లేదు, మా పిల్లలకి గవర్నమెంట్ సహాయాలు లేవు. మా పరిస్థితి అంటే చెప్పుకోవటానికి కూడా సరిపోవట్లేదు మేడం. ఒక పూట ఉంటే రెండో పూట ఉండనటువంటి పరిస్థితి. దాతలే మా దేవుళ్ళు ఎప్పుడు వచ్చినా. ఈరోజు కార్తికేయ ఈవెంట్స్ మేడం గారు వాళ్ళందరూ వచ్చారు. మమ్మల్ని అర్థం చేసుకొని కట్టుకోవటానికి చీరలు, తినటానికి కంచాలు, మా పిల్లలు వేసుకోవటానికి బట్టలు, దుప్పట్లు, చేపలు ఎన్నమ్మా. నిజంగా పెద్ద మనసు తీసుకొని శోభారెడ్డి మేడం, కార్తికేయ వారు అందరినీ గ్యాదర్ చేసి మా దగ్గర తీసుకొచ్చారు. ముందుగా సుమన్ టీవీ వారికి నా రిక్వెస్టింగ్ మేడం, ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఏ మీడియా వచ్చినా కూడా చెప్తా అంటున్నారు, మాకు న్యాయం జరగలేదమ్మా. తప్పుగా అనుకోవద్దు, మాకు ఒక గూడు ఏర్పాటు చేయండి. మంత్రి గారితో మాట్లాడి ఎక్కడన్నా మా పిల్లలకి కొద్దిగా స్థలం ఇప్పియండి. అది కూడా కూలిపోయిద్దటమ్మా. సార్ వాళ్ళు ఉండొద్దు అంటున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా బజారే మా పరిస్థితి. మేము ఎక్కడికి వెళ్ళలేము. అందుకే మీరందరూ స్పందించి, ముందుగా సుమన్ టీవీ వారు స్పందించి కార్తికేయ ఈవెంట్స్ డైరెక్టర్ మేడంని రిక్వెస్ట్గా అడుగుతున్నా, మీరు కూడా మా పిల్లలకి రికమెండేషన్ చేయండి మేడం, రిక్వెస్ట్ చేయండి. మాకు ఎక్కడన్నా కొంచెం స్థలం ఇప్పించే రేకులన్నీ వేపండి, మేము అక్కడికి వెళ్ళిపోతాం. ప్రతి సంవత్సరం ఈ వరదలు బాధపడలేము మేడం.
ఎందుకంటే ఇలాంటి పిల్లల్ని వేసుకుని ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు ఎండల్లో ఉండనియట్లే మేడం. అంటే ఎట్లా మరి వరదల టైంలో అంటే మామూలుగా గబగబా వెళ్ళే వాళ్ళే పిల్లలు వెళ్ళగలిగారు, మీతో చాలా ఇబ్బంది పడ్డామన్నారు. ఇక్కడే లోపలే ఉన్నాం అమ్మ, లోపలే నీళ్ళల్లోనే ఉన్నాం. నీళ్ళల్లో మా కొడుకు అన్వేష్ తర్వాత మిగతా పిల్లలు వీళ్ళందరూ ఏదో క్రేన్ సాయంతో భోజనం అందించారు. అక్కడే వాష్రూమ్స్, అక్కడే చికాకు మేడం. తెల్లారే సార్ వచ్చారు, సార్ దండం పెట్టాలమ్మా. మా పరిస్థితి అంతా చూసారు జలగం నగర్ లో. మీ పేరండి? ప్రియాంక అమ్మ. అంటే ఇక్కడ మీరు ఏం సేవలు చేస్తారు? అమ్మ ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు, ప్రవీణ్ తమ్ముడు. మీరు అమ్మ, మీ అమ్మగారు? ఓకే. అమ్మను ఉద్దేశించి అమ్మ సర్వీస్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మేము కూడా ఇందులోకి రావాలి అన్న ఇంటెన్షన్ తోనే బీటెక్ అయిపోయిందమ్మా నాది ఎస్బిఐటి కాలేజ్ లో. ఎస్బిఐటి కాలేజ్ లో బీటెక్ ఆఫ్టర్ మళ్ళీ నేను ఈ ఫీల్డ్ లోకి రావాలి అని చెప్పేసి స్పెషల్ సైకాలజీ కంప్లీట్ చేశానమ్మా ఈ పిల్లల మీద. అంటే స్పెషల్ సైకాలజీ ఆన్ ద సెన్స్ ఈ పిల్లల్ని ఎలా చూసుకోవాలి అనేది దానికి రిలేటెడ్ గా ఒక సబ్జెక్ట్ కోర్స్ ఉంటుందమ్మా. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఈ పిల్లల మధ్యలోకి రావడం జరిగింది. ఇలా వస్తేనే వాళ్ళకి ఏంటి అనేది అర్థమైపోతున్నది అన్న ఇంటెన్షన్ తోని, నా తమ్ముడితో పాటు ఇంతమంది పిల్లలు ఉన్నారన్న ఇంటెన్షన్ తోని. ఎన్ని ఇయర్స్ అయిపోయింది అంటే ఇట్లా మీరు వీళ్ళతో కలిసి? యాక్చువల్లీ అమ్మ స్టార్ట్ చేసి ఇప్పటికి 23 ఇయర్స్ అమ్మా. 23 ఇయర్స్ లో మా చిన్నప్పటి నుంచి మేము ఇదే సర్వీస్ లో ఉన్నాము. కాకపోతే అంతగా గుర్తింపు అయితే రాలేదమ్మా. ఆల్రెడీ ఒకసారి నంది అవార్డు వచ్చినది, బెస్ట్ వర్కర్ అవార్డు తుమ్మల నాగేశ్వరరావు గారు సార్ చేతుల మీదుగా వచ్చినది. రీసెంట్ గా మహిళా సేవారత్న అమ్మకు వచ్చినది, అమ్మకి అవార్డ్స్ వచ్చినాయి. కానీ ఇక్కడ ఇంత చిన్న హోమ్ ఉన్నది అనేది కూడా ఎవరికి తెలియదు అమ్మ. ఈవెన్ ఖమ్మంలో కూడా చాలా కొంతమందికి మాత్రమే తెలుసు. అంటే మీ ఉద్దేశం ఏంటంటే నాకు అర్థమైన ప్రకారం చేసే సేవలకి గుర్తింపు వస్తుంది, కానీ వీళ్ళని పోషించడానికి కానివ్వండి, వీళ్ళు ఉండడానికి కానివ్వండి, కావాల్సిన డబ్బులు అలాంటివి లభించట్లేదని మీ ఒపీనియన్, అంతే కదా? నార్మల్ గా ఏ ఫ్యామిలీ అయినా బ్రతకాలి అంటే ఏ చిన్న ఫ్యామిలీని తీసుకున్నా కూడా ఒక హోమ్ ఉండాలి. ఎప్పుడు ఎవరు రెంటెడ్ హౌస్ లో ఉండరు కదమ్మా, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్. ఒక హోమ్ తినడానికి ఒక ముద్ద బువ్వ ఉంటాయి చాలమ్మా. ఇలాంటి పిల్లల్ని ఇంకెంత మందినైనా మెఫీ అనే దానికి ఫుల్ స్టాప్ లేదమ్మా. ఇట్స్ అనంతం అన్నమాట. ఇది మాకు ఒక బాధ్యత లాగా తీసుకున్నాము. అందుకే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నా మ్యారేజ్ అయింది, నాకు ఒక పాప అమ్మ. మా హస్బెండ్ని కూడా ఇదే ఫీల్డ్లోకి తీసుకురావడం జరిగినది అనమాట. తను ప్రైవేట్గా వర్క్ చేసుకుంటూ ఈ ఫీల్డ్లోకి వచ్చారు. తను టీచర్గా చేస్తారమ్మా. మా హస్బెండ్ ఇంకో తమ్ముడు ఉన్నాడమ్మా నాతో పాటుగా. నార్మల్గా బయట వర్కర్స్ వస్తారు, కానీ మా అంత బాధ్యతగా అయితే ఉండరమ్మా. మెయిన్ ఈ పిల్లలు చొంగగా అర్చుకున్నా లేకపోతే మోషన్ పాస్ చేసినా కూడా ఇబ్బంది పడతారమ్మా. అంటే చూస్తున్నా మేడం, లేడీస్ పిల్లలు కూడా ఉంటున్నారు. అంటే వాళ్ళ పరిస్థితి ఎలా అంటే పెద్ద పిల్లలే ఎవ్రీ మంత్ వాళ్ళకి నార్మల్ సైకిల్ వచ్చే టైం ఉంటుంది. నార్మల్ సైకిల్ ఆ సైకిల్ టైమింగ్స్ లో వాళ్ళు చెప్పలేరు. నేను తినిపిస్తాను. నార్మల్ సైకిల్ వచ్చే టైమింగ్స్ లో అయితే పెయిన్స్, స్టమక్ పెయిన్ అలా వస్తుంది. అలా వచ్చిన టైమింగ్స్ లో వీళ్ళకి ఏంటంటే అమ్మ వీళ్ళని సపరేట్గా ఒక రూమ్ లోకి తీసుకెళ్ళాలి. ఈ పిల్లలకి మెయిన్ ఒక్కటే అమ్మ, వీళ్ళని మనం ఎంత హ్యాపీగా ఉంచితే వాళ్ళంతా హ్యాపీగా ఉంటారమ్మ. వాళ్ళకి మెయిన్ మెడిసిన్ ఏదైనా ఉన్నది అంటే హ్యాపీనెస్సే అమ్మ. వాళ్ళని ఆ టైంలో కూడా వాళ్ళని మ్యాక్స్ టు మ్యాక్స్ స్ట్రెస్ లెవెల్కి ఆ టైంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్ట్రెస్కి రిలేటెడ్గా ఉంచొద్దమ్మా. వాళ్ళని హ్యాపీగా ఒక బెడ్ వేసి బెడ్లో పడుకోబెట్టడము, డైపర్ విత్ ఇన్ 2 అవర్స్కి 3 అవర్స్కి ఒకసారి చేంజ్ చేయించడం. అది ఏ సిచ్యువేషన్ అయినా కానీ మేము అందులోకి ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాం కాబట్టి మేము చేస్తామమ్మా. వి యాక్సెప్ట్ దట్. అంటే ఎట్లా అంటే మాకే చూస్తుంటే బాధ అనిపిస్తుంది. అసలు ఎట్లా చేయగలుగుతున్నారు అంటే ఫస్ట్ నుంచి మీ అమ్మని చూసి నేర్చుకున్నారని చెప్పారు, మీ హస్బెండ్ కూడా అంటున్నారు. అంటే ఇది నార్మల్ గా ఎవరు చెయ్యలేరు కదా. అంటే ఇంకా ఎవరెవరు వచ్చి ఇక్కడ హెల్ప్ చేస్తుంటారు? మా టీచర్స్ ఉన్నారమ్మా. టీచర్స్ వచ్చి నార్మల్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ రిలేటెడ్ గా నాకేంటంటే ఆ సబ్జెక్ట్ ఉన్నది, ఇది మనది అన్న బాధ్యత అనేది ఉన్నది కాబట్టి నేను ఉంటాను. నైట్ టైంలో అయితే మగపిల్లల వాళ్ళ వరకు అయితే తమ్ముడు ఉంటాడమ్మా అన్వేష్. ఆడపిల్లల వరకు అయితే నేను తీసుకొని వెళ్ళి, మాది జలగం నగర్లో హౌస్, ఇప్పుడు వరదలు వచ్చి మునిగిపోయిందని, ఆడపిల్లల వరకు అక్కడ తీసుకొని వెళ్తామమ్మా. ఇక ఎవ్రీ కేర్ ఏంటంటే మా ఫ్యామిలీ మొత్తం టోటల్ గా డెడికేట్ ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాము. మాకు ఇది ఒక్కటే తెలుసు అమ్మ, బయటికి పోయి ఏ వర్క్ అది తెలియదు. మాకు తెలిసింది ఒక్కటే, తమ్ముడు హ్యాపీగా ఉండాలి, తమ్ముడితో పాటు వీళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. తిని హ్యాపీగా ఉండాలంటే వీళ్ళు హ్యాపీగా ఉండాలమ్మా. వీళ్ళు హ్యాపీగా ఉంటే
ప్రవీణ్ కి అంటే మీ బ్రదర్ కి వీళ్ళతో బాగా అటాచ్మెంటా? వీళ్ళు లేకపోతే అంటే అదే చెప్తున్నారు మేడం. నార్మల్ గా స్కూల్ కి వెళ్ళే పిల్లోడు స్కూల్ కి వెళ్తూ ఉంటాడు కదమ్మా. ఒకరోజు స్కూల్ కి వెళ్ళకపోతే ఏదో ఎలోన్ ఫీల్ వచ్చేస్తది. వీళ్ళకి అంతే, మేము స్కూల్, మాకు ఒక స్కూల్ ఉన్నది, మేము స్కూల్ కి వెళ్ళాలి అన్న ఇంటెన్షన్ వీళ్ళల్లో ఉంటుందమ్మా. మాకు ఒక స్కూల్ ఉంది, అమ్మ మా కోసం ఒక స్కూల్ పెట్టారు. అందుకే మీరు వచ్చిన దగ్గర నుండి అబ్జర్వ్ చేశారో లేదో, పిల్లలందరూ అక్క అనే పిలుస్తారమ్మా. అక్క అని పిలుస్తున్నారు, నన్ను కూడా అక్క అని. అక్క బాగున్నారా? అది ఇక్కడ ఎలా ఉంటదంటే అమ్మ, ఇది ఒక స్కూల్ అన్న అట్మాస్ఫియర్ కల్పించము. స్కూలే కాకపోతే స్కూల్ అన్న అట్మాస్ఫియర్ కల్పించము, హోమ్లీ నేచర్ టైప్ లో. అంటే ఏమన్నా గ్రాప్స్ అంటే నేర్చుకోగలుగుతారా? అంటే మీరు స్పెషల్ సైకాలజీ చేశారన్నారు దాంట్లో. ఉంటారమ్మా, స్పీచ్ థెరపీ ఇప్పిస్తూ ఉంటాము. మైల్డ్ మోడరేట్ ఉన్న వాళ్ళకి నార్మల్ గా లైఫ్ స్కిల్ డెవలప్మెంట్స్. ఈ పిల్లలలో కూడా అమ్మ, కొంతమంది పిల్లలకి నార్మల్ గా ఎలా ఉంటుందంటే, వాళ్ళందరూ వాడు ఫుడ్ తింటూ ఇలాంటి పిల్లలు ఎవరంటే వాళ్ళకి హెల్ప్ చేసేలాగా ఉండాలి. ఆ ఇంటెన్షన్ తో మేము అవి నేర్పిస్తామమ్మా. ముందు అన్నం ఎలా తినాలి, వేరే వాళ్ళు తింటుంటే వాళ్ళకి ఎలా హెల్ప్ అందించాలి, ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటామమ్మా. అసలు కంప్లీట్ గా కొంతమంది చూస్తుంటే అసలు ఏం తెలియట్లేదు. ఇప్పుడు ఆ బాబు తింటున్నాడు, ఒకసారి రైట్ హ్యాండ్ తో ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ తో, ఏం తింటున్నాం అని అనేది కూడా తెలియట్లేదు. మనం అందరం ఉన్నాం కాబట్టి ఇక్కడ స్టేబుల్ గా కూర్చొని తింటున్నారమ్మా. మేము నార్మల్ గా ఉన్నప్పుడు అయితే ఇక అక్కడ ఒకళ్ళు కూర్చుంటారు, అక్కడ వాళ్ళ ఫ్రీడమ్ అమ్మా. వాళ్ళని ఎంత ఫ్రీగా మనం వదిలేస్తే వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు. హ్యాండ్స్ ఆఫ్ మేడం మీకు. అంటే ఒక్క ఇద్దరు ఉన్న పిల్లల్నే మనం కంట్రోల్ చేయలేము, ఇంట్లో చూసుకోలేము. వాళ్ళని చూసే మనం మానసికంగా బాధపడుతూ ఉంటాం. కానీ మీరు మీ తమ్ముడిని చూస్తూ ప్రెజెస్ అందరినీ తట్టుకుంటూ ఇవన్నీ చేయడం అనేది చాలా గ్రేట్ మేడం. అమ్మ సపోర్ట్ వల్ల మేము ఇక్కడ వరకు వచ్చాము. నెక్స్ట్ మా దగ్గరకు వచ్చే డోనర్స్ కి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉంటాము, మీరు ఇచ్చే ఏదైనా కూడా నార్మల్ గా పిల్లల్ని ఉద్దేశించి పిల్లలకి ఇస్తూ ఉంటుంటే, మాకు కూడా ఇలాంటి పిల్లల్ని జనరల్ ఏ పేరెంట్స్ అయినా కొంతమంది వరకు యాక్సెప్ట్ చేస్తారమ్మా, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే, మంత్లీ వచ్చే పెన్షన్ మీద డిపెండ్ అయ్యి ఆ పెన్షన్ రాగానే వదిలేసి వెళ్ళిపోతారమ్మా, తీసుకోనంత వరకు. ఇప్పుడు బయోమెట్రిక్ పెట్టారు కదమ్మా, బయోమెట్రిక్ వచ్చినంత వరకు బాబుని దగ్గరికి తీసుకుంటారు, బయోమెట్రిక్ అయిపోగానే కథం వచ్చేస్తారు, ఇందులో వదిలేసి వెళ్ళిపోతారు కొంతమంది పేరెంట్స్. అందరూ అలా లేరమ్మా. ఆ పెయిన్ చూసినప్పుడు బాధ అనిపిస్తుందమ్మా. మెయిన్ తమ్ముడిని ఉద్దేశం, తమ్ముడికి 26 years అమ్మా ఇప్పుడు ప్రెసెంట్ గా. పేరు నా పేరు ప్రసాద్ అమ్మ. ప్రసాద్. అంటే ఇక్కడ ఈ ఆర్ఫనైజ్ లో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? నేను వచ్చేసి అమ్మ 20 సంవత్సరాలు ఈ స్కూల్లో వచ్చి, ఇంకా నేను వచ్చి ఇక పిల్లల కాడనే ఉంటాను. సాయంత్రం పొద్దున 7 వచ్చి సాయంత్రం ఇక్కడ దాకా. ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ? ఇక్కడ పెద్దండ దగ్గర అన్నమాట. పెద్ద తండ్రి. చాలా అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇవన్నీ ఎట్లా మీకు పోలియో పల్స్ పోలియో నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు పోలియో లేదు, ఇంజక్షన్ లేదు. ఇక తర్వాత ఈ మధ్య వచ్చింది ఒక 3 సంవత్సరాల కింద. అంటే పోలియోలో ఇవన్నీ మీరు కోల్పోయారు? కోల్పోయారు. ఫింక్షన్ వస్తుందా మీకు? వస్తున్నాయమ్మా, 4 వేలు వస్తున్నాయి. అంటే మానసికంగా మంచిగా ఉన్నారు, ఈ శారీరక లోపం కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి పిల్లల్ని చూసుకుంటూ ఉంటారా? అంటే మాకో విషయం తెలిసింది, మీరు చక్కగా పాటలు కూడా పాడతారు, వీళ్ళని ఎంటర్టైన్ చేస్తుంటారని తెలిసింది. మా కోసం ఒక పాట. ఓకే అమ్మా. బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతో మనం చదువుకుందా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతో మనం చదువుకుందా, ఒకటవ అక్షరమే చిన్న ఆంటీ అమ్మ కదా, ఒకటవ అక్షరమే చిన్న ఆంటీ అమ్మ కదా, అమ్మ ఒడి అని మొదటి బడి అని తెలుసుకోరా కన్నా, ఆ అమ్మ ఒడి అని మొదటి బడి అని తెలుసుకోరా కన్నా, ఏలేలో ఏలేలో ఏలో ఏలేలో 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 ఏలో ఏలేలో. చాలా చక్కగా పాడారు. నమస్తే మేడం. శోభా మేడం నమస్తే. నమస్తే అండి. అంటే మేడం అసలు ఎందుకు మీకు ఇక్కడికి రావాలనిపించింది? వీళ్ళకి ఎందుకు ఇలా మీరు డొనేట్ చేయాలనిపించింది? ఫుడ్ కానివ్వండి, ప్లేట్స్ మేము చూసాం, వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొన్ని ఇచ్చారు, ఎందుకు మీకు ఇలా చేయాలనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మన ఇంట్లో అన్నీ ఉండి ఒకరోజు చేత కాకపోతేనే ఏం తినాలనిపించకపోతే హోటల్కి వెళ్తాం, అన్ని డబ్బులు ఉన్నా. కానీ మా కార్తికేయ ఈవెంట్స్ అనేది యాక్చువల్గా మేము ఇద్దరం ముగ్గురం మేము మీడియాలో ఉండి ఎంటర్టైన్మెంట్ కోసం చేసుకున్న ప్రోగ్రామ్. ఒక్కరు ఇద్దరు పోయి ఇప్పుడు మ్యాక్సిమం ఒక 90 దాకా వచ్చారు. అన్ని ముందుండడంలో పద్మిని భార్గవ తను అసలు ఇక్కడికి రావడానికి కారణం అని చెప్పిన వాళ్ళు అనిత. మేము మదర్స్ డే ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇట్లా మెఫీ కిడ్స్ వాళ్ళు ఉన్నారు, అనాథ పిల్లల్ని చూస్తున్నారు, వాళ్ళకి ఏదైనా చేస్తే బాగుంటుంది అక్క అన్నారు.
ఆ రోజు చూసాము, ఈ రోజు చేయాలనిపించింది. యాక్చువల్గా మేము చాలా డిలే చేసాం, లాస్ట్ మంత్ తీయాల్సింది. మేము లోకల్లో లేకపోవడం వల్ల చేసాం. అయినప్పటికీ వాళ్ళకు కొంచెం రైసు, పప్పులు, ఆయిల్, ప్లేట్లు, గ్లాసులు, తర్వాత ఫుడ్ అరేంజ్ చేయాలి అనిపించినాం. మా అందరి టీము మీలాంటి శిల్ప, మీరు కూడా మా కార్తికేయ గ్రూప్లో ఉన్నందుకు మేము కూడా హ్యాపీగా ఉన్నాము. తను నాగలక్ష్మి గారిని కల్లూరు నుండి వచ్చారు. అలాగే మెయిన్ యాక్టివ్గా ఉండే దాంట్లో హేమ ఇందాక వచ్చి వెళ్ళిపోయారు, స్కూల్ టీచర్. తను స్వర్ణ, శ్రీదేవి వీళ్ళంతా మా టీం బాగా యాక్టివ్గా ఉండే దాంట్లో ఇప్పుడు ఉన్నారు. సరే, కొన్ని పనులలో కొంత స్పాన్సర్ చేసినా అందరూ రాలేకపోతారు కదా. మేమైతే అందరినీ మేము ఈవెంట్స్ కోసమో లేదు అంటే మా ప్రమోషన్స్ కోసమో ఇంకేదో డబ్బు సంపాదించాలనేది అయితే లేదండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేయూతనివ్వడానికి ఇక్కడికి వచ్చారండి. మమ్మల్ని చూసి ఇంకెవరన్నా ఇస్తే మేము చాలా 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 సంతోషపడతాం ఈ సుమన్ టీవీ తరఫున. ముఖ్యంగా దానికోసమే వచ్చాము. అలాగే మా పిల్లలు కూడా పిల్లల కోసం కావాల్సినటువంటి ప్లేట్స్, గ్లాసులు ఇక్కడే కాకుండా స్కూల్ పిల్లలకు బుక్స్ కూడా ఇచ్చారు. నాకు మేమే కాదు, మా పిల్లలకు కూడా ఇలాంటి సంప్రదాయం నేర్పించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆల్రెడీ వీళ్ళంతా కూడా ఇంకా వేరే వేరే చేసినప్పటికీ కూడా మేము ఇంకా చేస్తున్నాం. మా హస్బెండ్ కూడా గవర్నమెంట్ టీచరు, తను కూడా తన వేలో తను చేస్తున్నారు అందరికి సాయం. కానీ ఇటువంటి పిల్లలను ఒకే చోట ఇంతమంది పేరెంట్స్ లేని మెఫీ కిడ్స్లో మేమందరం కలిసి చేయడం ఒక మనం ఫ్యామిలీగా అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ. మా కార్తికేయ టీం తరఫున మా ఫ్రెండ్స్ అందరికీ, సుమన్ టీవీతో వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనిత. నేను ఈ మెఫీ మానసిక వికలాంగుల కేంద్రం ఇది గత నేను 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇది అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలా ఉంది. కొంచెం మా వంతు మేము హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో మా శోభారెడ్డి అక్క ద్వారా మాకు మంచి ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం. మొన్న జరిగిన వరద బాధితులు ఇది ఇటు మున్సిపాలిటీ పరిధిలో లేదు, ఇటు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నది. సో వీళ్ళకి వస్తున్నాయో రాలేదో ఫండ్స్ పక్కన పెడితే మా వంతు మేము ఇక్కడ పాత బట్టలు అలాంటివి మేము ఏమి తీసుకురాలేదు. ఓన్గా మా ఇంట్లో వస్తువులు మేము తీసుకొని వచ్చాము. అండ్ రైస్ కానీ వాళ్ళకి కావాల్సిన సరుకులు కానీ అవన్నీ మేము తీసుకొచ్చాము. ఇది అడ్వర్టైజ్మెంట్ అయితే కాదు. ఇది మమ్మల్ని చూసి ఇంకా నలుగురు వీళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 20 years నుంచి నేను చూస్తున్నాను వీళ్ళని. వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ కొంచెం ఇలా మా ద్వారా ఇంకా డోనర్స్ వచ్చేసి వాళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకున్నాను. స్పెషల్లీ సుమన్ టీవీ ద్వారా ఒక నలుగురు దీనికి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదండి. అంటే మనం చూసాం వీళ్ళ పరిస్థితి కానివ్వండి, డొనేషన్ చేసిన వాళ్ళ మాటల్లో విన్నాం. అంటే వీళ్ళు చేసిన సేవ పబ్లిసిటీ కోసం కాదు, కేవలం మన్ని చూసి ఇంకొక నలుగురు ఇలాంటి పిల్లలకి సహాయం చేయడం వల్ల వాళ్ళకు కూడా, అంటే సహాయం చేసే వాళ్ళు ఎక్కడున్నా సరే ఇలాంటి పిల్లలకి సహాయం చేస్తే వాళ్ళ సహాయం చేసిన దానికి ఒక వాల్యూ ఉంటుందనే ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ కవర్ చేయడం జరిగింది. నమస్తే.